నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా మందికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సందేహం ఏంటంటే, దీపం సడన్‌గా ఆరిపోతే అయ్యో! ఏదో దరిద్రానికి సూచకంగా భావిస్తాం. అది కాదు. ఒకవేళ దీపం ఎక్కువసేపు ఉంటే అది దేనికి? ఈ రెండిటి గురించి తెలియజేయండి గురుగారు. దీనికి కూడా మళ్ళీ వేదంలో సమాధానం ఉంది. మహారాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు హారతి ఇస్తారు. అవును. హారతి ఇచ్చేప్పుడు అది కొండెక్కింది అనుకోండి దీపం, అది అశుభంగా భావిస్తారు. ఓకే. కానీ ఒక సందర్భంలో మహారాజు భాగవతంలో ఉంది, నువ్వు హారతి ఇచ్చావు కానీ ఎక్కడిచ్చావు? వీధి గుమ్మలో నిలబెట్టి ఇచ్చావు, గాలి ఉండదా? ఏం తెలివితేట నీకు అన్నాడు. అంచేత అలాంటప్పుడు కాదు, దీపాన్ని శ్రద్ధగా వెలిగించండి. ఓకే. దాంట్లో వేయవలసిన నూనె కానీ నెయ్యి కానీ ఎంత ఉందో అది సక్రమంగా ఉండాలి. అంతేకాదు, దీపం వెలిగించేప్పుడు నియమాలు చెప్పారు మనకి పెద్దవాళ్ళు. ఓకే. ఆ నూనె మీ చేతికి అంటుకుంటుంది, నెత్తి రాసేసుకుంటుంది, అవును. అది తప్పు. ఓకే. చేత భగవంతుడి కోసం వెలిగిస్తున్నాం. అక్కడ అగ్ని ఏమిటి? అగ్నిం దూతం వృణీమయే. అగ్నిని వెలిగించినప్పుడు చుట్టూ ఉండేవన్నీ దేవతలకి కమ్యూనికేషన్ అంట. ఈ అగ్ని మనకి దూతగా ఉండి అక్కడికి పంపిస్తాడట. ఓకే. మనం గణానాంత్వాది శ్లోకం తీసుకుని వినాయకుడు అంటాం. అవును. ఒక్కసారి వ్యాకరణం చూడండి, గణానాంత్వ అంటే దానికి అగ్నిదేవుడు సూక్తం, అది మొత్తం అర్థాలన్నీ అవే. ఇలాగా అంచేత దీపం వెలిగించే విధానం ఎలా ఉంది, పాత్ర ఎలా ఉంది అంటే వెండి రాగి ఇలాంటి కార్తీక పురాణంలో వీటికి సంబంధించి చాలా ఇచ్చారు. అంచేత నువ్వు ఉపయోగించినది వత్తె, లేకపోతే ఏమన్నా నార లేదా వస్త్రమా, ఇవి కూడా ఉన్నాయి. 32 రకాల దీపాలు ఉన్నాయి. ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైన నూనె వాడాలని ఉంది. అలాగే మహానుభావుడు స్వామీజీ ఉండేవారు, ఏమన్నా తెలీదు, ఆయన ఓపెనింగ్ చేసే టీవీ ఓపెన్ చేస్తే నూనెల గురించే చెప్పేవాడు. చివరికి సిటీలోను ఒక 300 మంది పూజా స్టోర్స్ కూడా బాగుపడ్డారు దానివల్ల. ఇది నూనెల బాబా అని పేరిట్టారు. అలా ఏం లేదండి, ఉన్నాయి. నెయ్యి, నూనె, తేనె ఇలా చెప్పారు వాళ్ళు. అవే ఉండాలి కదా, నియమం చెప్పారు. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంటారు. అలాగే వెలిగించడం. ఒకసారి బొడ్డు ఒత్తులు వెలిగిస్తారు, ఒకసారి కొస ఒత్తులు వెలిగిస్తారు. వెలిగించేటప్పుడు మొత్తం నూనెలో తడిసిందో లేదో చూసుకోవాలి కదా, టైం లేదు మనకి, అర్జెంటు. ఇలా పెట్టేసి ఇలా వెలిగించడం, అది కాస్త కొడెక్కుతుంది. మరి అలాగా అలాగే నువ్వు దీపం పెట్టేటప్పుడు దేవుడి ముందు పెట్టిన గాలివాట ఎలా ఉందో చూసుకున్నావా? వాస్తు శాస్త్రంలో దేవుడి గది ఇలా ఉండాలని చెప్పినప్పుడు కూడా దానికి నియమాలు చెప్తారు. వాస్తునే నమ్మరు కదా, ఎవడు అమెరికా వాడు చెప్తే బిల్డింగ్ కన్స్ట్రక్టర్ వాడు వింటాం మనం అంతా. ఇన్ని కారణాలు ఉన్నాయి. దీపం వెలిగే విధానాన్ని బట్టి అక్కడ మనకి ప్రమాదమా మంచా అన్నది కూడా చెప్తారు. అక్కడ ఉంది. యజ్ఞం చేస్తున్నప్పుడు మంట బాగా ఎదుగుతోంది, ఇలా ఇలా కదలటలా ఎదుగుతోంది. ఈ మధ్య మన వాళ్ళు వెలిగించడానికి ఏం చేస్తారు సార్, కిరసాలు పూజిస్తుంటారు. అలా చేయకూడదు. నువ్వు వేసే హవిస్సులు వేస్తే ఎదిగిందనుకో మంచి ఫలితం వస్తుందని అర్థము, తెలిసిపోతుంది. అలాగే కట్టెలు ఇలాంటివి వాడినప్పుడు సరైన అయితే చిటపట సౌండ్ రాదు. చిటపట సౌండ్ వస్తే ఎక్కడో నువ్వు లోపం చేసావని హెచ్చరికది. పొగ వచ్చిందనుకోండి, పొగ ఎలా కింద నుంచి కాకూడదు, మంటంతా వచ్చేసి పైనుంచి పొగ వస్తుంది. ఆ పొగ ఏమిటి? ఇక్కడ యజ్ఞం జరుగుతుంది సూచన 10 మందికి. ఇలాంటివి అధర్వణ వేదంలో యజ్ఞరీతుల గురించి చెప్పారు. అంచేత అది కొండెక్కింది అంటే ప్రమాదం అని మాత్రం కానే కాదు. వెలిగించే సమయాన్ని బట్టి, వెలిగించే వ్యక్తి శ్రద్ధని బట్టి ఇదంతా ఉంటుంది. అలాగే చాలామంది కన్ను ఇలా అదిరిందండి శకునమా అంటారు. తిన్న సరిగ్గా లేకపోతే, నిద్ర సరిగ్గా లేకపోతే అదే అవుతుంది. దానికి ఏంటంటే ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే, మగవారి కుడి కన్ను అదిరితే, అది ఎలాగ యాదృచ్ఛికంగా మీ సంకల్పం లేకుండా బయట ఉందో లేదో చూసుకోరు కొంతమంది. కానీ సీతాదేవిట హనుమంతుడు వచ్చే సమయానికిట త్రిజటి చెప్పింది, చూసారా ఆ బయట చెంగు జస్ట్ కొద్దిగా సరిగింది, శుభంగా అర్థమని చెప్పాడు. కించిత్ పరిశ్రజత. అలా ఉంటాయి, వీటన్ని శకునాలు ఉంటాయి. అలాగే అంచేత కానీ తిండి సరిగ్గా తినకపోతే ఒళ్ళంతా నొప్పి పెడుతుంది. ఇక్కడ నొప్పి పెడితే అయ్యో గుండె నొప్పేమో కాదు. అలాగే ఇది కూడా అలాగే నిద్ర సరిగ్గా లేదు అవుతుంది, నిజమే.
అంచేత వాటికి కూడా నియమాలు చెప్పారు, పద్ధతులు చెప్పారు. అలాగే యజ్ఞం కూడా చేసేటప్పుడు, యజ్ఞం కాదు దీపం పెట్టేటప్పుడు దీపం పెడుతూ ఆ శ్లోకాలు ఉంటాయి, గట్టిగా తవ్వడం ఎంత బాగా చేస్తున్నాం అని చెప్పి. మరి ఇలాంటి దీపాలు వెలిగే ఇలా ఉంటే కాలంలో ఎందుకు వదిలేస్తారండి? కార్తీక మాసంలో అప్పుడు ఆరిపోతుంది కదా, ఆరదండి అది. అది తమాషా. అక్కడ ఆ సమయం లోపల ఋతువుని బట్టి చూసుకోవాలి. అంచేత దీపాలు ఎలా వెలుగుతున్నాయి, ఎలా ఉంది, ఏమిటి అనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి, శుభాశుభములు. అన్నిటికంటే ముఖ్యము మనం దీపం వెలిగించేటప్పుడు దాన్ని చెప్పారు. దీపానికి మా డాక్టర్ నారాయణ రెడ్డి గారు చాలా అందంగా చెప్పారు. చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం మిన్నా. దీపం చెప్తోందిలే, ఇక్కడ వెలుగుతోంది, ఇది కాంతినిస్తుంది, వస్తువు ఇస్తుంది. దూరంగా ఉంటే ధైర్యం, మట్లాడడం ఉందని. ఎక్కడ ఉంది ఆ రోజు దీపం బాగా వెలిగిందండి. స్త్రీ కూడా అలాంటిదే అన్నాడు ఆయన. దీపాన్ని స్త్రీతో పోల్చారు, చెప్పారు. అంతే. వీళ్ళు ఏం చేస్తారు, దీపంలో కుడిగట్టిపోతుంది పాపం, ఏమీ కాదండి. అది లోపలే స్నేహము, అది ప్రేమ. అలాగే వెలిగించండి తప్పనిసరిగా. అందుకని ఇతర దేశాల్లో, శీతల దేశాల్లో ఇలా దీపాలు వెలిగించండి. వాళ్ళు కొవ్వొత్తులు పెట్టుకున్నారు, కొవ్వుతో చేసినవి. ఇలాగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దీపాల కారణం ఇది, దీని వెనకాల అంతరార్థం ఇది. ఓకే. అంటే మామూలుగా దీపాలు వెలిగిస్తే కొందరు మా ఇంట్లో వెలిగిస్తే ఉదయం వెలిగి సాయంత్రం 6-7 వరకు ఉంటుంది. అలా ఉంటే ఇంట్లో దేవత ఉంది అని. అదే కాదు, క్షేమం మంచిది, ఎక్కువసేపు వెలుగుతుంది. వాడెవడో బిల్డింగ్ కట్టుకున్నాడండి, బయటపూట అందరికీ తెలుసు బిల్డింగ్ అని. రాత్రిపూట కూడా బిల్డింగ్ తెలవాలనుకున్నాడు వాడు. ఏం చేశాడు, 3వ అంతస్తు మీద దీపం పెట్టాడు. దేనికోసం? వాడి కోసం. కానీ జరిగింది తెలుసా, ఎక్కడో చీకట్లో వచ్చేవాడు ఆ దీపం చూసి, అమ్మ రోడ్డు బాగానే ఉందే పెడతాడు అంటే ఏమైంది, వాడు తెలియకుండా పుణ్యం చేశాడు. దీపం కూడా అలాంటిదే. కానీ అఖండ దీపాలు అంటారు, దానికి నియమాలు ఉంటాయి. అందుకోసం అఖండ దీపం పెడతాడు తప్ప ఇంతే, అంతకంటే హడావిడేం లేదు. అనుమానాలు అక్కర్లేనివి పెట్టుకోక్కర్లేదు. అది శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధతో దీపాన్ని వెలిగించండి, అది చేసే పని. మంచి వివరణ సార్. అంటే చాలా మందికి ఏంటంటే దీపం ఆరిపోగానే అయ్యో ఇంట్లో ఏమైనా అశుభం జరుగుతుంది అంటే అక్కడ ఉండే ఆ గాలి వచ్చే ఆ పరిస్థితులు చూసుకోకుండా ఎలాంటివి ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు.